పూర్వం రాజులు తమ రాజ్యాలు పరిపాలించే సమయంలో వారి సంపద రక్షణ కొరకు భూగర్భంలో దాచి ఉంచేవారు. వాటిలో కొన్ని ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. మరికొన్ని ప్రజానాయకులు, మరికొందరు వారి స్వలాభం కోసం సొంతం చేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిలో ఎంతో కొంత మన భారత ప్రభుత్వానికి అందజేయగలిగితే అభివృద్ధి పదంలో మనం ముందుంటాం. దీని ఆధారమే మా ఈ చిన్న ప్రయత్నం. ఫ్రెండ్షిప్ డే. అమ్మా, నేను ఆర్కిటెక్చర్ చదివేటప్పుడు ఒక డైరీ రాసా కదా, అది ఎక్కడుంది? స్టోర్ రూమా? సరే, నేను చూసుకుంటాలే. ఉంటా, బాయ్. హలో మోహిత్. ఎవరు? నేను రా, హర్షని. ఏ హర్ష? నేను రా, హర్షని. ఇంకా గుర్తుపట్టలేదా? ఎలా ఉన్నావు? హర్ష చెప్పరా. బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? పర్లేదురా. ఇంకేంటి మరి? ఏంట్రా మరి లైఫ్? సూపర్ రా. ఏం చేస్తున్నావు మరి? ఫోమే. ఇంకేంటి మరి రేపు వీకెండ్ కదా, దాని ప్లాన్స్ ఉన్నాయా? ఏం లేదురా, కాలేజ్ వద్దాం అనుకుంటున్నాను. సేమ్ థాట్స్ నాకు వచ్చాయి. ఏంటి మరి ఎప్పుడు వెళ్దాం? ఇంకెప్పుడు? రేపే. ఎవరెవరు? మన ఇద్దరేనా? ఉన్నాడుగా సాగర్ గడు, ఆడిని కూడా తీసుకెళ్దాం. ఓకే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, బాస్ పిలుస్తున్నాడు. ఓకే బాయ్ రా. 10 రూపాయలు బొక్క. సాగర్గా. మోహిత్ చెప్పరా. ఎలా ఉన్నావు? బాగున్నాను రా. నువ్వు? ఏం మరి వీకెండ్కి ఏంటి? ఏం చేద్దాం? హర్ష కూడా వస్తా అన్నాడు రా, బెంగళూరు నుంచి. కాలేజ్కి వెళ్దాం అన్నాడు. వెళ్దాం మరి. వెళ్దాం. సరే. బాబు ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఇది మా కాలేజ్ బాబాయ్, చూద్దామని వచ్చాము.
ఈ టైంలోనా? కాలేజీకా? ఏం బాబాయ్ వర్కింగ్ అవర్స్ కాదా? వర్కింగే ఆగిపోయిందమ్మా. అదేంటి బాబాయ్, చెప్పినా అర్థం చేసుకునే వయసు కదమ్మా, మీరు వెళ్ళిపోండి. అదేంటి బాబాయ్ ఏమైంది? అలా మహాశక్తి ఆవరించింది. లోపలికి ఎవరిని పనియట్లేదు, వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు. మీరు వెళ్ళిపోండి అమ్మా. అయినా బాబాయ్ ఈ రోజుల్లో కూడా ఈ దెయ్యాలు దేవుళ్ళు నమ్ముతావా? అలా నమ్మకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఉద్యోగం పోతుంది, మీరు ఎక్కువసేపు ఉండదు. వెళ్ళండి బాబు, వెళ్ళండి. బెంగళూరు నుంచి కాలేజ్ చూద్దాం ఎంతో ఆస్తి ఎలా అయిందేంట్రా? లేరా ఏం చేస్తాం? అరే సాగర్ గా నువ్వు ఆపు. ఆపరా, నీకేం తెలుసు? నేను ఇక్కడ ఉంటున్నాను, ఎన్నో చూశాను పేపర్లో. చూసావుగా ఎంతమంది చనిపోయారు. ఎరా నమ్ముతావా? ఇంత చదువుకొని దెయ్యాలు దేవుళ్ళు ప్రూఫ్ కనపడుతుంది కదరా, అక్కడ ఎంతమంది చనిపోయారు. అరే మనం చదువుకున్నప్పుడు ఎన్ని ఉన్నాయరా అసలు? ఏమో వదిలేసాయి, ఇంకా మ్యాటర్ ఆపేయి. విన్ననే చెప్పరా సాగర్, వదిలేదు. ఎలాగా వచ్చాం, ఈ సంగతి చూసేవా? చూసి వెళ్దాం. వద్దురా, చెప్పేది నండ్రా నా మాట. నువ్వు రాకరా. మీ ఇష్టం రా, ఇంకా నేను చెప్పేది లేదు. వదిలేరా, మనం వెళ్దాం. సరేరా, మిగతా విషయాలు మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. నువ్వా? ఏంటి? అసలు వద్దురా. అరే చెప్తే వినరా, వద్దన్నాగా. అరే నువ్వు ఎందుకు భయపడతావు? నాకు అసలు అర్థం కావట్లేదు సాగర్. నా మాట వినరా. ఏంట్రా వినేది? నువ్వు వెళ్ళొద్దు అంటావు అంతే కదా? అరే ప్రతియోడు మనకెందుకులే అంటే ఇలాగే ఉంటుందిరా. వినండిరా. రాకపోయినా పర్లేదు, మేము వెళ్తున్నాం అంతే. కరెక్ట్ రా, వెళ్తున్నాం అంతే. వెళ్తానంటారు అంతేగా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? మేము వెళ్తున్నాం, నువ్వు వస్తారా లేకపోతే మానే? అవునరా సాగర్, మేము వెళ్తున్నాం. నైట్ 12 తర్వాత మీరు రాకపోతే పోలీసులు తీసుకుని యూనివర్సిటీకి వచ్చి అంతేరా. సరే మరి ఉంటా, వెళ్తున్నాం. ఇప్పటికైనా మారరా. అక్కడేవో సౌండ్ వినిపిస్తున్నాయి. పద. ఎంతసేపు? 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను దీని గురించి నేను. ఏంటి అయిపోయేది? తర్వాత అవ్వండి. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. హలో హలో సార్, నా పేమెంట్ మరి? ఏంటయ్యా నువ్వు రోజు ఫోన్ చేసి ఇలా తెప్పిస్తావు? మా అయితే ముగ్గురిని చంపు, ప్రిన్సిపల్ని, వీసీని, డీన్ని. తలో 3 లక్షలు పడేస్తాలే. తర్వాత అవ్వండియ్యా. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ ఇవాళ నెరవేరిపోతుంది. పట్టింది దెయ్యం వీడే. ఉదయం చేస్తే మనం వచ్చిన పని అయిపోతుంది. చేసేద్దాం పద. పద. త్వరగా సర్దండి అయ్యా. సర్దండి. 10 నిమిషాల్లో పోలీసులు వచ్చి మొత్తం పడిగిలిపోతారు. ఎవడ్రా నువ్వు? 10 నిమిషాల్లో పోయేవాడికి పరిచయాలు అవసరం అంటావా? 4 సంవత్సరాల నుంచి కష్టపడింది 10 నిమిషాల్లో పట్టుకెళ్ళిపోతారా? అప్పటిదాకా నువ్వు బతుకుంటేనే కదరా. ఏసేయండి. నిమిషాలు అన్నారా? 5 నిమిషాలు కూడా పట్టలేదు. ఈ జనాలు పిచ్చోళ్ళరా. దేవుడు అంటే చాలు నమ్మేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని చంపి దేవుడి అకౌంట్లో వేస్తా. టైము నాదే, నిధి నాదే. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు.
చూడరా సాగర్, కాలేజీకి వెళ్దాం అంటే వద్దు వద్దు అని సెంటిమెంట్ డైగ్లేసి ఇప్పుడు చూడు కాలేజ్ ఎంత బాగుందో. ఇదిగా డైరెక్టర్, ఎందుకు అక్కడ నిధున్న సంగతి మన విలన్ ఎమ్మెల్యేకి ఎలా తెలిసిందో చెప్పనే లేదు. వస్తున్నా అక్కడికే వస్తున్నా, మీరు వదలరు కదా, చెప్తా విను. మొన్న మధ్య కొంతమంది ఫారిన్ ఆర్కియాలజిస్టులు రీసెర్చ్ పని మీద యూనివర్సిటీకి వచ్చి వెళ్ళారులే. అప్పుడు వాళ్ళ రీసెర్చ్ అప్రూవల్ కోసం మన విలన్ ఎమ్మెల్యే సైన్ కోరితే వీడిని ఇదే కోరాడు.